దేవునికి సోదరులకి దేవుని నామమున ప్రభువు నామమున వందనములు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులరా, మనం ఒక లోతైనటువంటి విషయాన్ని విశ్లేషణ చేస్తున్నాం. దీనికి చాలా ఓపిక కావాలి, అలాగే ఏకాగ్రత కావాలి, ఆలోచన శక్తి కావాలి. ఎప్పుడూ చెప్తూ వస్తున్నట్టుగా భావయుక్త ఆలోచన కావాలి. అందులో భాగంగా ప్రాథమిక పునాది 2 తరగతుల్లో కాస్త వేసుకున్నాం. ఈరోజు కొంచెం హార్డ్ కోర్లోనికి, హై క్వాలిటీ మెసేజ్లోనికి మనం వెళ్తున్నాం. ఈ అంశము చాలా సుదీర్ఘమైనటువంటిది. చాలా వచనాలు ఉన్నాయి. దురదృష్టవశాత్తు ఈ అంశం మీదనే కాంట్రవర్సీ నడుస్తూ ఉన్నది. క్రైస్తవ్యం విభజించబడి ఉన్నది. అంత కీలకమైనటువంటి ఘట్టం. బహుశా నాకు అర్థమైంది, మీకు అర్థం కాకపోయినా మన ఇద్దరం క్రైస్తవులమైన వేరు వేరు వ్యక్తులంగా ఉంటాం. గనుక దయచేసి నాకు అర్థమైంది మీకు అర్థం చేయించేటువంటి ప్రయత్నం చేస్తాను. లేఖనం మాత్రం నీ నీ దగ్గర ఉన్నటువంటి బైబిల్లో అలాగే కనబడుతుంది, నా దగ్గర ఉండేటువంటి బైబిల్లో అలాగే కనబడుతుంది. కానీ మనం అర్థం చేసుకునేటువంటి విధానాల మీద దాని భావము, అర్థము, పరమార్థము ఆధారపడి ఉంటుంది. అందులో మొదటగా మనం ఏం చూద్దామంటే, యెషయా గారు కంప్లీట్గా యేసు ప్రభువుల వారి యొక్క శారీరక జీవితాన్ని గురించిన ఆరంభపు సందర్భాన్ని మొదలుకొని చివరాంకం వరకు ఆయన నిర్వర్తించేటువంటి ఆ బాధ్యత ఏదైతే ఉంటుందో దాన్ని ఉద్దేశించి సింగిల్ సెంటెన్స్లో అతడు ఒక ప్రవచనాన్ని ఇవ్వటం జరిగింది. ఏంటి ఆ ప్రవచనం అంటే, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. మనకు పుట్టెను అని అంటే ఇశ్రాయేలీలకు పుట్టెను అని కాదు, క్రైస్తవులకు పుట్టెను అని కాదు. శిశువు అంటే తెలిసిందే మీకు, జన్మించిన తర్వాత ఉండేటువంటి వయస్సు, జన్మించిన వెంటనే ఉండేటువంటి వయస్సు. దేవుడికి శిశువు పుట్టెను, అది విషయం యాక్చువల్గా. కాకపోతే ఆ శిశువు మన కోసం పుట్టెను అని చెప్పటానికి రాసినటువంటి మాట అది. మనకు డబ్బు దొరికెను అన్నట్టుగా, మనకు సహాయము లభించెను అన్నట్లుగా. దేవునికి శిశువు పుట్టెను, మనకు ఆ శిశువు లేదా కుమారుడు అనుగ్రహింపబడెను. యాక్చువల్ మీనింగ్ అది. ఓకే, అంటే దేవుడు కుమారుని కని మన కోసం ఇచ్చాడు. అక్కడి వరకు క్లియర్. ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. పిలాతుతో యేసు ప్రభుల వారు అన్నట్టుగా, అవును నీవన్నట్టు రాజునే, అయితే నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, అంటే పరలోక సంబంధమైనటువంటిది.
దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది అని ఏ రాజ్యమును ఉద్దేశించి అయితే ఆయన మాట్లాడాడో, ఆ దేవుని రాజ్యమును మొదటగా పరిపాలించింది యేసయ్యే. ఆ యేసయ్య రాజ్యమును కట్టి ఆ రాజ్యమును విస్తరింపచేస్తూ ఏలుచున్నాడు. అయితే ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును అనంటే, యేసయ్య శరీరము అనేటువంటి ఒక సంఘమును గురించి మనం ఆలోచిస్తే, మనందరం ఆ శరీరం అనేటువంటి సంఘములో అవయవాలం. అనగా పరోక్షంగా ఆ రాజ్యాన్ని విస్తరింపచేయటము, ఆ రాజ్యం యొక్క బరువు బాధ్యతలని నిర్వర్తించటము, ఆయన భుజములమైన మనమే ఆ భారాన్ని మోయవలసి ఉన్నది. ఆయన వంతుగా మోస్తున్నాడు. అంటే తల పని చేస్తూనే ఉన్నది, అవయవాల పనులు చేస్తూనే ఉండాలి. అలాంటి అవయవములుగా మనం ఉన్నాం. ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. 3వ వచనం 3వ లైన్ వరకు కూడా క్లియర్. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. అవును, ఆశ్చర్యకరమైనటువంటి కార్యములు కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు అనేటువంటి విశ్వాంతరాలపు వస్తువుల నిర్వహణ మొదలుకొని ఆ తదుపరి ఆయన శరీరమును ధరించుకొని భూమి మీదకి వచ్చి పుట్టు గుడ్డివాడికి చూపునివ్వటం, కుంటివాడికి నడకనివ్వటం, లాజరు లాంటి వ్యక్తిని మరణిస్తే బ్రతికించటం. అంతేకాదు, యేసయ్య మరణించి కూడా తిరిగి లేచి పరలోకమునకు ఆరోహణమయ్యేంతవరకు ఇవన్నీ ఆశ్చర్యకార్యములే. అందుకే ఆశ్చర్యకరుడు అని ఎవరనంటారు? ఆశ్చర్య కార్యములను చేసేటువంటి వారిని ఆశ్చర్యకరుడు. ఆలోచనకర్త. మనం గడిచిన 2 పాఠాలలో ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటున్నాం. దేవుడు తన ఆలోచనని, జ్ఞానాన్ని, శక్తిని యేసయ్యకు ఇచ్చాడు. ఆ ఆలోచనని మనకు పంచాడు. యేసయ్య పంచుతూ వచ్చాడు. అందుకే వాక్యం అనేటువంటి నామమును ధరించుకుని ఉన్నాడు. దేవుని ఆలోచనే మాటల రూపంలో బైబిల్గా మన చేతిలో ఉన్నది. ఆ ఆలోచన అమలు చేసినటువంటి వ్యక్తి, ఆ ఆలోచన మనకు పంచినటువంటి వ్యక్తి, వాక్యంగా ఉన్నటువంటి వ్యక్తి కనుక ఆలోచనకర్త. ఇక ఈ 4వ లైన్లోని చివరి మాట బలవంతుడైన దేవుడు. బలవంతుడైన దేవుడు. ఇక్కడ బిగ్గెస్ట్ క్వశ్చన్, యేసయ్య నిజంగా బలవంతుడైన దేవుడా? అంటే ఈ పదము మామూలుగానైతే ఏం చెప్పుచున్నట్టుగా మనకు అర్థమవుతుంది అంటే, యేసే దేవుడేమో అని చెప్పినట్లుగా మనకు అర్థమవుతుంది. కానీ యాక్చువల్గా యేసే దేవుడని మాత్రం ఇక లేదు. యేసు దేవుడని ఉన్నటువంటి మాట వాస్తవం. బలవంతుడైన దేవుడు. ఇక్కడ ఆశ్చర్యకరుడు అనంటే ఆ ఆశ్చర్యములను చేసేటువంటి శక్తిని, జ్ఞానాన్ని ఎవరిచ్చారని తెలుసుకున్నాం? దేవుడిస్తేనే కదా. ఆలోచన ఎవరిచ్చింది? దేవుడిస్తేనే కదా. మరి యేసయ్య బలవంతుడైన దేవుడయ్యాడు అనంటే ఎవరు ఇస్తే దేవుడవుతాడు? అంతే కదా, సింపుల్. ఇక్కడ అనుమానం ఏమీ లేదు. యేసు దేవుడు.
కానీ యేసే దేవుడు కాదు. ఆ టర్మ్‌లోనే చాలా మీనింగ్ దాగి ఉంటుంది. వేరియేషన్ కూడా ఉంటుంది. ఎవరికి? తండ్రి అయిన దేవుడికి, కుమారుడైన యేసయ్యకి. అంటే ఇప్పుడు తండ్రి అయిన దేవుడు యేసయ్యకి ఆలోచన ఇస్తే, ఆశ్చర్యకార్యములు చేయగలిగేటువంటి శక్తిని ఇస్తే, ఆ తండ్రి అయినటువంటి దేవుని యొక్క కుమారుడైన యేసయ్య కూడా దేవుడు అవుతాడు. కానీ వారిరువురికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే, యేసయ్యను కన్నటువంటి దేవుడు తండ్రి అయిన దేవుడు, నుండి మూలము అని చదువుకున్నాం కదా, ఉన్నవాడు. కుమారుడైన దేవుడు, ఈ టర్ము అక్యురేట్గా యేసయ్యకు సరిపోతుంది. అని ఉన్నదా ఇక్కడ? కాదు. పదం అలా ఉన్నదా అని కాదు. యేసయ్య కుమారుడు అనేటువంటి విషయం వెరీ క్లారిటీ కదా. యేసయ్య కుమారుడు, శారీరకంగానే కాదు, ఆత్మీయంగా అనాది కాలంలో జన్మించినటువంటి వాడు. అది ఆయనే క్లియర్గా చెప్పుకున్నాడు. ఆది యందు ఉన్నాను అని అన్నాడు ఆయన. నేను ప్రధాన శిల్పిని అని అన్నాడు. కాకిపిల్ల కాకి అవుతున్నది, కోడిపిల్ల కోడి అవుతున్నది. యాజ్ యూజువల్గా దేవుని కుమారుడు దేవుడు అవుతాడు. కాకపోతే ఏ దేవుడు? కుమారుడైన దేవుడు. ఇప్పుడు మీకు వెంటనే క్వశ్చన్ ఇచ్చేస్తుంది, దేవుడు ఒక్కడా లేదా ఇద్దరా ముగ్గురా అనే క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు ఈ ప్రశ్నకి సమాధానం ఏంటంటే, తండ్రి అయిన దేవుడు ఒక్కడే. తండ్రి అయిన దేవుడు ఒక్కడే. యేసు అనేటువంటి కుమారుడైన దేవుడు ఒక్కడే. అందుకే మనకు కొరింథీ పత్రికలో ఏముంటుందంటే, తండ్రి అయిన దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే, ఆయన మనకు తండ్రి అని అంటూ ఉంటాడు అక్కడ. అలాగే ప్రభువు ఒక్కడే అని అంటూ ఉంటాడు. తండ్రి తండ్రే, కుమారుడు కుమారుడే. వారిరువురు ఎప్పుడూ సమానము కాదు. తండ్రి సమస్తమును తన కుమారుడికి ఇచ్చాడు, అధికారంతో సహా. కుమారుడు దాన్ని పుచ్చుకున్నవాడు, దానికి న్యాయం చేసినవాడు కూడా. కానీ తండ్రి తండ్రే, కుమారుడు కుమారుడే. వారెప్పుడూ సమానము కాదు. రైట్. బలవంతుడైన దేవుడు. ఈ బలవంతుడు అనేటువంటి పదాన్ని ఎందుకు వాడానంటే, మరి ఈ సమస్త నిర్వహణ అనేటువంటిది సామాన్యమైనటువంటి వాడికి అయ్యేటువంటి విషయం కాదు కదా. అందుకే ఈ నిర్వహణలో ఎంత శక్తిని, బలాన్ని వెచ్చించవలసి వస్తున్నది అనేటువంటి విషయము తెలియచేసేటువంటి మాటే బలవంతుడైన దేవుడు. ఓకే. నిత్యుడగు తండ్రి. మళ్ళక్కడ నిత్యుడగు తండ్రి. నిత్యుడగు తండ్రి అంటే ఏంటి అనగా, ఉదాహరణకి మనకి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాలలో చెప్పినట్టుగా, క్రీస్తు యేసునందు మనలను కనెను. నాకు పిల్లలు కావాలని, ఆ పిల్లలు నా కోసముగా ఉండాలని, వారు పరిశుద్ధులను నిర్దోషులై ఉండాలని, జగత్తు పునాది వేయబడక మునుపే క్రీస్తు యేసునందు మనలను ఏర్పరచుకొనెను. ఇకపోతే ఆత్మగా, స్వభావ సిద్ధంగా మనము
దేవుడికి జన్మించినటువంటి వారమైనప్పటికీ వ్యక్తిత్వము రీత్యా మనము మరణించినటువంటి వారము పాపముతో. అలా మరణించినటువంటి మనలను యేసయ్య తన వాక్యము ద్వారా మరలా కన్నాడు. ఎఫెసీ పత్రికలో అదే ఉంటుంది కదా. ఎఫెసీ పత్రికలో మనం చచ్చిన వారమై ఉండగా ఏం చేశాడు ఆయన? మరలా బ్రతికించాను. అంటే ఈ ఆత్మీయ జీవితములో స్వభావరీత్యా చచ్చిపోయినటువంటి మనలను తన వాక్యంతో కన్నాడు. గనక ఈ ఆత్మీయ నూతన బ్రతుకు, నూతనంగా జన్మించి బ్రతికినటువంటి వారు, అంటే నీటి మూలముగాను ఆత్మ మూలముగాను ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అని అంటాడు కదా. ఆ క్రొత్త జన్మకు ఆద్యుడు యేసయ్య. కనుక ఈ క్రొత్తగా జన్మించినటువంటి వారికి ఆత్మీయంగా ఆయన తండ్రి. ఓకే. ఇప్పుడు ఆత్మను పంచి ఇచ్చినటువంటి తండ్రి వేరు. ఆత్మను పంచి ఇచ్చినటువంటి తండ్రి ఎవరు? యేసయ్య తండ్రి. ఆత్మీయంగా వాక్యములో కన్నటువంటి తండ్రి ఎవరు అంటే యేసుక్రీస్తుల వారు. ఈ ఈ ఈ క్లారిటీ దేనికి దానికి ఈ డివిజన్ మనకు తెలియాలి. తండ్రిని తండ్రి స్థానంలోనే ఆలోచించాలి, కుమారుడిని కుమారుడి స్థానంలో ఆలోచించాలి. అయితే ఈ బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి లాంటి పదాలు వచ్చినప్పుడు ఈ యేసయ్యని తీసుకుపోయి దేవుడు, తండ్రి అయిన దేవుడు అనేటువంటి ఆ ప్రేమలో బిగించడానికి ప్రయత్నం చేయకూడదు. ఈయననిగానే ఆలోచించాలి, ఆయననుగానే ఆలోచించాలి. ఓకేనా? రైట్. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఇది వెరీ సింపుల్. మనం పాపము చేసి చెడి దేవునికి దూరమైపోయిన వేళ తన రక్తమును ఇచ్చి మనల్ని పరిశుద్ధపరిచి దేవునితో సమాధాన పరిచాడు. అవునా? అవును. గనక సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. పేర్లు ఎలా పెట్టబడతాయి అనంటే ఇది కూడా గతంలో చెప్పుకున్నాం మనం. ఏమని? వారి స్వభావాలను బట్టి వారికి పేర్లు పెట్టబడతాయి. యెహోవా అనేటువంటి పేరు ఎందుకు పెట్టబడింది? యేసు లేదా ఇమ్మానుయేలు లేదా క్రీస్తు, మెస్సియా ఇలాంటి పేర్లు ఎందుకు పెట్టబడుతున్నాయనంటే వారి యొక్క గుణగణములను బట్టి. ఓకే. ఈ పదము ఈ యొక్క 6వ వచనము మోస్ట్లీ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇది అర్థం చేసుకుంటే మనం ఫార్వర్డ్ అవుదాం. ఎక్కడికి వెళ్దాం ఇప్పుడు అనంటే, కొన్ని వచనాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. అలాగని మనము అంటే గందరగోళము పడవలసినటువంటి అవసరత లేదు. హెబ్రీలో రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము, హెబ్రీలో రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము ఇక్కడ 5వ వచనం మొన్న చదువుకున్నాం. ఏమని? యేసయ్య దేవుని కుమారుడు అని. ఆయన నాకు కుమారుడు, నేను ఆయనకు తండ్రి ఉన్నాను అనేటువంటి మాట చెప్తాడు. అలా చెప్పుకుంటూ వచ్చి
దేవదూతల గురించి ఇలా ఎప్పుడైనా చెప్పాడా అని చెప్తూనే, తన కుమారుని గురించి అయితే ఏమని వ్రాయబడి ఉన్నది, ఏమని తెలియచేయబడి ఉన్నది, ఏమని తెలియచేస్తున్నాడు అని చెప్తూ 6వ వచనం చదువుదామండి. 7వ వచనంలో మన కంటెంట్ ఉంటుంది. 6వ వచనం, మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు, మరలా అంటే రెండవ మారు కదండి, రెండవ మారు. ఆది సంభూతుడు అనంటే మనకు కొలస్సి 1:15లో ఉంటుందన్నమాట. సృష్టికి ఆదియు కదా, అంటే ఆరంభములో ఉన్నటువంటి వాడు అని. ఆ ఆరంభంలో ఉన్నటువంటి వాడిని మరలా రప్పించినప్పుడు, నేను మధ్యలో ఎప్పుడన్నా పలాని వచనంలో పలాని సందర్భంలో చదువుకున్నాం కదా అని అన్నప్పుడు మీరు దాన్ని అక్కడ హింట్ రాసుకుంటే బెటర్. తర్వాత మీరు మళ్ళీ దాన్ని అక్కడ చేర్చి మరి చదువుకున్నట్టయితే బాగా లింక్ అవుతుంది అన్నమాట. చైన్ మాదిరిగా విషయము లింక్ అవుతుంటుంది. నేను మళ్ళీ ఆ వచనాలను కూడా తీస్తే 2 సమస్యలు ఉంటాయి. ఒకటి తీసినట్టుగా ఉంటుంది, రెండవది సమయం కూడా ల్యాగ్ అవుతుంది, చాలా లేట్ అవుతూ ఉంటుంది అన్నమాట. కానీ మీరు రాసుకోవాలి, మీరు చదువుకోవాలి. ఓకే. ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలు అందరూ ఆయనకు నమస్కారము చేయవలనని చెప్పుచున్నాడు. రెండవ మారు రప్పించినప్పుడు దేవదూతలందరూ కూడా ఆయనకు నమస్కారం చేయాలి. అదే మనకు మిగిలిన మత్తయిలో కానివ్వండి, ప్రకటనలో కానివ్వండి, ఆయన రెండవ మారు వచ్చినప్పుడు మహాసింహాసనముందు, మహిమగల సింహాసనమునందు ఆసీనుడయుండును, ఆయనతో పాటు దేవదూతలు వచ్చి ఆయన ఆజ్ఞాపించినట్టుగా వారు చేస్తూ ఉంటారు. అక్కడ అలా ఆ మాటే ఇక్కడ రాయబడి ఉన్నది. తర్వాత 7వ వచనం, తన దూతలను వాయువులను గాను సేవకులను అగ్నిజ్వాలను గాను చేసుకునేవాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు. కానీ తన కుమారుని గూర్చైతే అంటే దూతల గూర్చి వాయువులుగా చేసుకున్నాడు, అగ్నిజ్వాలుగా చేసుకున్నాడు అని చెప్తూ కుమారుని గూర్చైతే ఏమని చెప్పుచున్నాడు అనగా, అంటే యేసయ్య గురించి చెప్పాడట, వ్రాయించాడట. ఏమని? దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది. ఇది యేసయ్యను గురించి రాయబడినటువంటి సెంటెన్స్. యేసయ్యను గురించి ఏమని రాయబడిందట? దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది. ప్రియులరా, మన మరణించినటువంటి సహోదరుడు ప్రవీణ్ పగడాల గారికి, అలాగే బొంకూరు జాన్ గారికి ఈ అంశం మీద డిబేట్ జరిగింది. బొంకూరి జాన్ గారు కొంచెం ఆయన వయసు రీత్యా, అలాగే మరి అప్పటి ఆయన ఆరోగ్యం రీత్యా కొంచెం తడబడ్డాడు. తడబడినంత మాత్రాన వీగిపోయాడు అని మనం తొందరపడకూడదు. కానీ అదే సమయంలో ప్రవీణ్ పగడాల గారు ధారాళంగా మాట్లాడుతూ తన వాదనని నెగ్గించుకున్నాడన్నట్టుగా ఆ రక్షణ టీవీలో మనకి కనబడినటువంటి విషయం. అయితే వాగ్దాటి వేరు, విషయము వేరు. వాగ్దాటి ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే తిమ్మిని బమ్మి, బమ్మిని తిమ్మి,
ఆ తప్పును కూడా ఒప్పుగా వారు అట్రాక్టివ్ తోటి ఎదుటి వారిని ఒప్పించగలుగుతారు. మీకు తెలిసిందే ఇదంతా కూడా. అంటే నేను పగడాల ప్రవీణ్ గారి గురించి చెప్పగలిగేటువంటి నా ఒపీనియన్ ఈ విషయంలో, తండ్రి కుమార పరిశుద్ధాత్మ విషయంలోనూ, అలాగే దర్శనములు అని కొన్ని విషయాలు, ఈ 1-2 విషయాలలో కొంచెం డీవియేట్ అవుతాను, అంటే అతనితో ఏకీభవించను. కానీ మిగిలినటువంటి సమాచారము ఆయన చెప్పేటువంటి వెల్లడి చేసేటువంటి విధానం చాలా బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది. అయితే ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇలా మాట్లాడుకోవటం అనేటువంటిది కొంత ఇబ్బందికరంగా అనిపించేటువంటి విషయం. కానీ ఆయన ఉన్నప్పుడు కూడా నేను ఇలా మాట్లాడాను. ఎందుకంటే వ్యక్తిని ప్రేమించటం వేరు, అభిమానించటం వేరు, స్నేహము వేరు. కానీ సిద్ధాంతపరమైనటువంటి వైరుధ్యము వేరు. కాకపోతే ఆయనైనా మనమైనా సమయము దేవుని చిత్తమై కుదిరి కలిసి మాట్లాడుకోగలిగితే సత్యమునకు ఏకీభవించగలిగేటువంటి మనస్సు కలిగి ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. ఆ రోజు మాట్లాడినటువంటి డిబేట్లో అంటే ఎందుకు ప్రస్తావన చేస్తున్నంటే హై వాల్యూడ్ డిబేట్ అది. ఆయన ఎంచుకున్నటువంటి అంశము, ఆయన వాదన తప్పే. బొంకూరు జాన్ గారు కూడా తాను ఎత్తుకున్నటువంటి అంశము, ఆయన వాదన కూడా తప్పే. దురదృష్టవశాత్తు 2 తప్పుల మీద వారు డిబేట్ చేశారు. అసలు వాళ్ళిద్దరి మధ్యలో సత్యము అనే దాన్ని స్టాండ్ చేసి, అంటే అంశమును పెట్టుకుని వాళ్ళు డిబేట్ చేయాల. అది నాకు చాలా బాధ కలిగించింది. ఇప్పుడు ఆ హై ఎండ్లో మనం ఇప్పుడు ఆలోచిస్తున్నాం, ఆ స్థాయిలో మనం ఆలోచిస్తున్నాం. ఇప్పుడు ఆయన ఏమంటాడు, పగడాల గారు ఏమన్నారు అని అంటే, యేసే దేవుడు అని అన్నాడు. జాన్ గారు ఏమన్నారు, దేవుడు అనేటువంటి పదానికి అతడు అర్హుడే కాదు, ఆయన కేవలం కుమారుడే, కుమారుడైన దేవుడు కూడా కాడు అని అన్నాడు. కుమారుడైన దేవుడు కూడా కాదు అని అన్నాడు. ఆయనే దేవుడు, అంటే తండ్రి స్థానంలో తీసుకుపోయి కూర్చుండబెట్టాడు. యెహోవాయే యేసు, యేసే యెహోవా అనేటువంటి విధానంలో కూర్చుండబెట్టాడు. అంటే ఇద్దరి స్టాండర్లు తప్పే అని నేను ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు మనం ధ్యానించేటువంటి విషయాలలో ఆ థీమ్ మనకు కనబడుతుంది. చివరిలో అవునా కాదా అనేది మీరే చెప్పాలి. ఓకే, ఇప్పుడు ఒకటి యెషయాలో చదివాం. ఏం చదివాం? బలవంతుడైన దేవుడు. కానీ బలవంతుడైన దేవుడే, కానీ కుమారుడా కాదా? ఆయన జన్మించినవాడా ఉన్నవాడా? యేసయ్య జన్మించినవాడు. ఉన్నవాడెవరు? ఆయన తండ్రి, మన తండ్రి కూడా. ఓకేనా? మళ్ళీ ఇప్పుడు ఇక్కడ యేసయ్య గురించి రాయించాడు. దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది. అంటే యేసయ్యను ఉద్దేశించి భక్తులు అంటున్నారు, దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచుని, నీ రాజదండము న్యాయార్థమైనది అని ఏ భక్తులు ఎవరిని ఉద్దేశించి, అంటే నేను ఇప్పుడు ఇక్కడ షార్ట్కట్లో యేసయ్యను ఉద్దేశించి అని అంటున్నాను. ఎలా అనగలిగానంటే ఇక్కడ చెప్పాడు, తన కుమారుని గూర్చి అయితే. ఇక్కడ ఎంత క్లియర్గా అసలు ఇక్కడ అర్థం చేసుకోకుండా ఉండగలిగే అంత కన్ఫ్యూజన్ ఏం లేదండి. కన్ఫ్యూజన్ జనాలు క్రియేట్ చేశారు.
డాక్టర్ ఇళ్ళ పేరట ముద్దలు వేసుకొని కూర్చున్నారు. అక్కడ కన్ఫ్యూజన్ వచ్చేసింది. బైబిల్లో క్లియర్గా ఉంది. ఇక్కడ ఏమని చూడండి, ఏమని ఉన్నది? 6వ వచనం చివరి మాట ఏముంది? తన కుమారుని గూర్చి అయితే క్లియరా, దేవుడికి ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుని గురించి ఏమని రాయించాడు అనంటే, నా దేవా నీ సింహాసనం నిరంతరం నిలుచునని అన్నారు అనేటువంటి విషయాన్ని రాస్తున్నాడు, తెలియచేస్తున్నాడు. ఎవరన్నారు ఏంటి అనేటువంటి విషయాన్ని చూద్దాం. కీర్తనల గ్రంథము 45వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 45వ అధ్యాయము ప్రారంభపు ఇంట్రడక్షన్ మనం గమనించినట్టయితే, వచనం కూడా కాదు, ఇంట్రడక్షన్. ప్రధాన గాయకునికి శోషనీయులను రాగం మీద పాడదగినది. కోరహు కుమారులు రచించిన దైవ ధ్యానము, ప్రేమను గూర్చిన గీతం. ఎవరు రాశారు ఇది అనంటే, కోరహు కుమారులు రాశారు. రాసి ఏమంటున్నారు, ఎవరిని ఉద్దేశించి మాట్లాడుచున్నారు అనంటే, ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. నేను రాజును గూర్చి రచించిన దానిని పలికెదను. నా నాలుక త్వరగా వ్రాయువాని కలము వలె ఉన్నది. నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు. నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది. కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. ఒక క్యారెక్టర్ను ఉద్దేశించి, అంటే రాజు అనేటువంటి ఒక క్యారెక్టర్ను ఉద్దేశించి మాట్లాడుతూ, నరుల కంటే సుందరుడవు నీవు, నీ పెదవుల మీద దయారసం ఉన్నది. కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడట? రాజుని నిత్యము ఆశీర్వదించును అని ఇలా ఈ మాటలన్నీ చెప్పుకుంటూ వచ్చి, ఇప్పుడు మనం ఎక్కడికి వద్దాము అనంటే 6వ వచనం ఏమంటున్నాడు? దేవా అంటే ఎవరినైతే రాజు అని ఉచ్చరించాడో, అతి సుందరుడవై ఉన్నావు అని చెప్పేసి అన్నాడో, నీ పెదవుల మీద దయారసం పోయబడి ఉన్నది అని చెప్పేసి అన్నాడో, అతన్ని ఉద్దేశించి వీరంటున్నారు, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును. దేవుని యొక్క సింహాసనము నిరంతరము నిలుచును. నీ రాజదండము న్యాయార్థమైన దండము. ఈ మాటే మనం ఇందాక హెబ్రీ పత్రికలో చదువుకున్నాం. దేవా నీ సింహాసనము నిరంతరము. ఈ ప్రవచనాన్నే అక్కడ పౌలు గారు జ్ఞాపకం చేశారు. అయితే ఇక్కడ దేవా అనేటువంటి పదము ఎవరిని ఉద్దేశించి వాడటం జరిగింది? తండ్రి అయిన దేవుడినా, కుమారుడైనటువంటి దేవుడినా అని మనం ఆలోచిస్తే, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైన దండము. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. కావున మళ్ళీ రిపీట్ అవుతున్నా చూడండి. మీద 2వ వచనంలో కూడా కావున అనని, దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును అని అన్నాడు 2వ వచనంలో. ఇప్పుడు ఇక్కడ 7వ వచనములో కావున దేవుడు నీ దేవుడే, దేవుణ్ణి ఉద్దేశించి, యేసు అనేటువంటి దేవుణ్ణి ఉద్దేశించి మాట్లాడుతూ, కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చించున్నట్లుగా నిన్ను అంటే ఇప్పుడు ఇక్కడ ఎవరినైతే దేవా అని వీళ్ళు అన్నారో ఆ యేసయ్యను ఉద్దేశించి, అంటే యేసయ్యను నోరారా దేవా అని అన్నారు వీళ్ళు. ఆ దేవుణ్ణి దేవుడు హెచ్చించాడట. అంటే దావీదు గారి మాటల్లో
ప్రభు నా ప్రభుతో చెప్పినదేమనగా అంటాడు కదా, జ్ఞాపకం ఉందా మీకు? ప్రభువు నా ప్రభువుతో చెప్పినదేమనగా అంటే అక్కడ మనం ఏమర్థం చేసుకుంటున్నాం? యేసు అనేటువంటి దేవుడు అనేటువంటి ప్రభువు యేసు అనేటువంటి ప్రభువుతో చెప్పినదేమనగా, అదే కదా అక్కడ వెరీ క్లియర్. అంటే ఇద్దరికి ప్రభువు అని ప్రొనౌన్స్ చేయబడింది. కానీ ఇద్దరు ప్రభువులు ఒకరు కాదు. ఒకరు ఆశీర్వదించే ప్రభువు, ఒకరు ఆశీర్వాదాన్ని తీసుకునేటువంటి ప్రభువు. ఒకరు చెప్పే ప్రభువు, ఒకరు వినే ప్రభువు. ప్రభువు నా ప్రభువుతో చెప్పినదేమనగా అది మనకు అర్థమైతే, ఇక్కడ కూడా దేవుడు రాజుగా పరిపాలన చేస్తున్నటువంటి దేవుడైన యేసయ్యను హెచ్చించెను అని అంటున్నాడు. అదే కదండి, పర్ఫెక్ట్గా ఉంది. దేవుడు అంటే యేసయ్యను ఉద్దేశించి మాట్లాడుతున్నారు వీళ్ళు. దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. ఇప్పుడు 6వ వచనంలో ఏమన్నారు? సూటిగా యేసయ్యను ఉద్దేశించి మాట్లాడుతూ, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైన దండము, నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు, కావున ఆ దేవుడు నీ దేవుడే, ఆయన ఎవరో కాదు, మళ్ళీ నువ్వు చెప్పినటువంటి దేవుడే, నువ్వు పరిచయం చేయించినటువంటి దేవుడే, నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చుగా ఉండునట్లుగా నిన్ను ఆనంద తైలముతో ఆ దేవుడు అభిషేకించి ఉన్నాడు. అంటే ఏమర్థమవుతుందండి మనకి? తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైన దేవుణ్ణి రాజుగాను, అందరికంటే హెచ్చైనటువంటి స్థానంలో ఉండున్నట్లుగాను అభిషేకించాడు. అలాగే ఉందండి, అర్థమైందా? ప్రభువు నా ప్రభువుతో చెప్పాను అన్నట్లుగానే ఉంది కదా. తండ్రి అయినటువంటి దేవుడు ఇది కుమారుడైన దేవుడు అయిన యేసును అభిషేకించాడు. రాజుగా ఉండున్నట్లుగా, అనేక జనులందరికంటే హెచ్చు స్థానములో ఉండున్నట్లుగా అభిషేకించాడు. అంటే దీన్ని బట్టి యేసు దేవుడా కాదా? ఈ ప్రశ్న అడగడానికంటే ముందుగా ఇంకో ప్రశ్న అడిగితే మనకు లైన్ ఉంటుంది. యేసు జన్మించినవాడా కాదా? జన్మించినవాడు. సామెతల్లో చదువుకున్నాం. యేసు కుమారుడా కాదా? జన్మించినవాడు అన్నప్పుడు ఆటోమేటిక్గా కుమారుడు అవుతాడు. ఎవరి కుమారుడు? దేవుని కుమారుడు. దేవుని కుమారుడు దైవము కాగలడా లేదా? కాకిపిల్ల కాకైనప్పుడు, కోడిపిల్ల కోడైనప్పుడు, పులిపిల్ల పులైనప్పుడు దేవుని కుమారుడు దేవుడు అవ్వాల్సిందే. దేవుడే, కానీ కుమారుడైన దేవుడు. వీరిరువురు సమానము కాదు. తండ్రి అయిన దేవుడు స్థాయి వేరు, కుమారుడైన యేసయ్య, కుమారుడైన దేవుడు, కుమారుడైన యేసయ్య స్థానము వేరు. తండ్రి తండ్రే, కుమారుడు కుమారుడే. అలాగని కుమారుడైన దేవుడైన యేసయ్య స్థాయిని మనము తగ్గించటం లేదు. మనకంటే వేవేల రేట్ల ఎక్కువ స్థాయి కలిగినటువంటి వాడు యేసయ్య. పోల్చుకోవటానికి కూడా వీళ్ళేనంత గొప్పోడు ఆయన. రైట్. కానీ తండ్రికి కుమారుడికి ఉన్నటువంటి వ్యత్యాసము ఏంటి అనేటువంటి కోణంలో మనం ఆలోచిస్తున్నాం. వ్యత్యాసంతో పాటు ఆయన ఏంటి అనేటువంటిది కూడా ఆలోచిస్తున్నాం. ఓకే, రైట్. ఇప్పుడు మనకు 2 సందర్భాలలో యెషయా 9:6లోను, అలాగే కీర్తనల గ్రంథము 40
5లోను 45:6-7లోను మనం గమనించాం. దీన్నే హెబ్రీ పత్రిక 1:7లో దాన్ని రిపీట్ చేశాడు. ఓకే, ఇక ఆ పిమ్మట యేసు ప్రభుల వారు బోధ చేసినటువంటి కాలంలో ఆయన పదే పదే నేను దేవుని కుమారుడను, దేవుడు నన్ను పంపించాడు అనే పదాలను వాడాడు. దాన్ని అప్పుడున్నటువంటి యూదులు, పరిసయ్యులు ఇది పెద్ద నేరము అనేటువంటి విధంగా మాట్లాడుతూ ఒక అభియోగము మోపుతున్నారు. కానీ విషయం ఏంటంటే వాళ్ళ దృష్టిలో అది అభియోగము, కానీ అది నిజం కూడా. వాళ్ళు తెలిసో తెలియకో పలికారు, కానీ పలికిన మాట నిజం. కాకపోతే యేసయ్య ఎప్పుడు స్వయంగా నేను దేవుడను అని చెప్పుకోలేదు. ఇది మీరు బాగా గమనించుకోవాలి. యేసయ్య ఎప్పుడు తగ్గింపు స్వభావంతో ఉన్నాడే తప్ప హెచ్చించుకోలేదు. ఆయన నేను దేవుని కుమారుడను అని అన్నాడు, నా తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చి ఉన్నాను అని అన్నాడు. అంతే తప్ప నేను దేవుణ్ణి అని చెప్పి ఆయన ఎక్కడా చెప్పుకోలేదు. కానీ వీళ్ళు కామెంట్ చేశారు. ఆ కామెంట్కి ఆయన జవాబు ఇస్తూ మాట్లాడినటువంటి మాట ఏంటి అనేటువంటిది ఒకసారి గమనిద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయము. యోహాను సువార్త 10వ అధ్యాయము 33వ వచనం. అందుకు యూదులు నీవు మనుష్యుడవై ఉండి, అంటే వాళ్ళ కనబడుతున్నది మనుష్య రూపంలోనే కదండి, అందుకే వారు ఆ మాట అంటున్నారు. నీవు మనుష్యుడవై ఉండి దేవుడనని చెప్పుకొనుచున్నావు. కానీ ఆయన ఎప్పుడు అలా చెప్పలేదు. నేను దేవుణ్ణి అని చెప్పలేదు. దేవుని కుమారుడను అని చెప్పాడు. అయితే దేవుని కుమారుడను అని చెప్పినటువంటి మాట వాళ్ళు ఎంత తీవ్ర స్థాయిలోనికి తీసుకున్నారు అనంటే, నీవు మనుష్యుడవై ఉండి దేవుడనని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి. అంటే దేవుడనని చెప్పుకొని దేవదూషణ చేశావు నీవు అని అన్నారు. అంటే యేసయ్య నేను ఎప్పుడు చెప్పాను దేవుడనని, నేను చెప్పలేదు కదా అనలేదు. ఇలాంటివి కొన్ని మనం గమనించాలి. ఆ మాట ఖండించలేదు అనంటే ఆయన దాన్ని స్వీకరిస్తున్నాడు అని దాని అర్థం, ఒప్పుకుంటున్నాడు అని దాని అర్థం. ఎక్కడైనా కూడా ఒప్పుకుంటూ అది ఎలా కరెక్ట్ అంటే అని దాన్ని రుజువు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నంలో భాగంగా 34వ వచనము. అందుకు యేసు ఇప్పుడు నేను దేవుడనని చెప్పుకున్నాను అని చెప్పేసి మీరు అంటున్నారు. కానీ యాక్చువల్గా ఏంటంటే నేనే కాదు మీరు కూడా అని అన్నాడు అక్కడ. మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉండలేదా అని అన్నాడు. మీరు దైవములని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నది కదా. ఎక్కడ ఉన్నది మరి అనంటే ఈ పేజీని ఇలాగే ఉంచి కీర్తన గ్రంథంలోనికి రండి. కీర్తనలు గ్రంథము 82వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 82వ అధ్యాయము ప్రారంభ వచనము. దేవుని సమాజములో దేవుడు నిలిచియున్నాడు,
దైవ సమాజం. దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు. ఇక్కడ దైవములంటే ఎవరు? అన్యజనులు కొలిచేటువంటి అవి అని అనుకోకండి. అవి దైవములని పిలువబడ్డాయి. కానీ ఇక్కడ ఒరిజినల్గా దైవముల మధ్యలో ఆయన తీర్పు తీర్చుచున్నాడు. ఇంతకీ దైవములు ఎవరయ్యా అనంటే 6వ వచనం, మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతిని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. అంటే దేవుని కుమారులందరూ దైవములట. దేవుని కుమారులందరూ దైవములు, జన్మతః దైవములు. కానీ మధ్యలో కొన్ని తంత్రములు కల్పించుకొని దయ్యాలైపోయారు. తెలిసిందే కదా, పాపం చేసి పాపులైపోయారు. అయితే ఈ పాపులు మరలా దేవుని వాక్యమును తీసుకొని దైవ గుణములను పెంపొందించుకుంటే మళ్ళీ దైవములవుతారు అనేటువంటి మాట ఇందాక యోహాను సువార్తలో విడిచిపెట్టి వచ్చాం కదా. మళ్ళీ అక్కడికి రండి. మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉండలేదా? లేఖనము నిరర్ధకము కానేరదు కదా. దేవుని వాక్యము ఎవరికి వచ్చేనో వారే దైవములనియు చెప్పిన ఎడలా నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు మీరింత రాద్ధాంతం చేయటం ఎందుకు అన్నట్టుగా మాట్లాడాడు. మీరు కూడా, మీలో కూడా దేవుని వాక్యం ఉంటే, దైవ గుణం ఉంటే మీరు దేవుళ్ళే. మరి మీరు దేవుళ్ళే అని అన్నప్పుడు ప్రథమముగా పుట్టినటువంటి నేను దేవుడని చెప్పుకున్నందులకి మీకెందుకు ఆయాసము అని అంటున్నాడు. ఇప్పుడు జాగ్రత్తగా గమనించాలి. యేసయ్య దేవుడా? ఎస్, దేవుడు. నిజంగా దైవ గుణం ఉండి మనం జీవిస్తే మనం దేవుళ్ళమా? అవును, మనం కూడా దేవుళ్ళమే. కానీ మన స్థాయి యేసయ్య స్థాయి ఒకటి కాదు. ఓకేనా? ఈ వ్యత్యాసం మనకు బాగా తెలియాలి. సృష్టిని కలగజేసిన వాడు ఆయన. ఆయన కలగజేసిన సృష్టిలో బ్రతుకుచున్న వారం మనము. ఏ పాపము చేయని వాడు ఆయన. రకరకాల పాపాలు చేసి పరిశుద్ధులము అయినటువంటి వారం మనం. ఈ వ్యత్యాసం మనకు తెలియాలి. కన్న తండ్రి అయిన దేవుడు వేరు, జన్మించిన దేవుడైన యేసయ్య వేరు. జన్మించిన యేసయ్య సృష్టిని కలగజేసినటువంటి వాడు, పాపము చేయనటువంటి వాడు. కలగజేయబడినటువంటి సృష్టిలో బ్రతికి పాపము చేసి పరిశుద్ధులమై దైవములమైనటువంటి వారం మనం. ఇంత వ్యత్యాసం ఉంది ఏ దేవుడి నుండి యేసయ్యకి, యేసయ్య నుండి మనకి. మీ దగ్గర ఏ రియాక్షన్స్ నాకు కనబడటం లేదు. మీకు అర్థమవుతుందో లేదో నాకు ఏం అర్థం కావట్లేదు. మీరు అంటే సీరియస్గా వింటున్నారు, అది మాత్రం తెలుస్తున్నది నాకు. అంటే ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఇది మీకు అర్థమవుతున్నదా లేదా అనేటువంటిది కొంచెం మీ ఫేస్ ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఉంటే నేను ప్రొసీడ్ అవ్వాలా, ఇంకా దీన్ని ఇంకేమన్నా వివరించాలా అనేది నాకు అక్కడ అప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఓకే, ఒక్కసారి ఇప్పటి వరకు నేను మాట్లాడినటువంటి మాటలన్నీ మీకు క్లియర్ కదండి? వచనాలు అర్థమైనాయి కదా? నువ్వైతే చెప్పు, లాస్ట్కి నేను అడిగేది ఉన్నది కదా అన్నట్టుగా ఉంది జార్జి గారి ఎక్స్ప్రెషన్. ఇట్స్ ఓకే, మీరైతే సీరియస్గా వింటున్నారు అని నేను అనుకుంటున్నాను, అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వెరీ గుడ్. ఇక జకర్యా గ్రంథము ఎన్ని విషయాలు చెప్తున్నాడో ఒక విషయం క్లారిఫికేషన్ కోసము. జకర్యా గ్రంథము 12వ అధ్యాయము, జకర్యా గ్రంథము 12వ అధ్యాయము 8వ వచనం. జకర్యా గ్రంథము 12వ అధ్యాయము 8వ వచనం. ఆ కాలమున యెహోవా యెరూషలేము నివాసులకు
సంరక్షకుడుగా ఉండును. ఆ కాలమున వారిలో శక్తిహీనులు దావీదు వంటి వారుగాను, అంటే ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో బలహీనులు కూడా బలవంతుడైన దావీదు వలె కనబడతారు. దావీదు వంటి వారుగాను, దావీదు సంతతి వారు దేవుని వంటి వారుగాను, జనుల దృష్టికి యెహోవా దూతల వంటి వారుగాను ఉందురు. దావీదు సంతానం అట ఎవరి వలె ఉంటారట? దావీదు సంతతి వారు దేవుని వంటి వారుగా ఉందురు అని అన్నాడు. అంటే ఇది ఇప్పుడు ఎలా అర్థం చేసుకోవాలి? మోషేను ఉద్దేశించి కూడా ఏమన్నాడు తెలుసా? మోషే, నీవు నీ అన్న అయినటువంటి అహరోనికి, అలాగే ఫరోకు నీవు దేవుడవుగా ఉందువు అని అన్నాడు. అంటే ఏంటి దేవుడుగా ఉండటం అంటే ఏంటి? దేవుడు అంటే ఏంటి ఇక్కడ? దైవ గుణములు కలిగి ఉన్నటువంటి ప్రతి వారు దైవమే. మరి మోషేకు ఉండేనా ఆ గుణాలు? ఎస్. దావీదు సంతానమునకు ఉన్నదా? చాలా మందికి ఉన్నది. వారందరూ దైవములే. లేనివారు కాదు సుమ. ఆ గుణములు లేనటువంటి వారు దైవములు కారు. గుణములు కలిగినటువంటి ప్రతి వారు దైవములే. వీళ్ళందరికంటే మనందరికంటే సీనియర్ దైవం యేసయ్య. పెద్దవాడు, జ్యేష్ఠుడు కదండి, పెద్దవాడు. ఇలాంటి వీళ్ళందరికీ జన్మనిచ్చిన తండ్రి అయిన దేవుడు యెహోవా. ఇట్స్ ఎ వెరీ వెరీ క్లియర్. దావీదు సంతానపు వారు దేవుని వంటి వారై ఉందురు అంటే చూడండి ఎంత బాగా చెప్పాడో ఈ వివరణ అంతా కూడా. ఇప్పుడు యేసయ్య ప్రాథమికంగా ఇప్పుడు మనల్ని ఉద్దేశించి ఏమన్నాడంటే, దేవుని వాక్యము ఎవరికి వచ్చేనో వారే దైవములు అని అన్నాడు. వాక్యం మీన్స్ వాక్యంలో ఏముంటుంది? ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేటువంటి ఆ లక్షణాలు ఉంటాయి, విషయాలు ఉంటాయి. అవి నేర్చుకొని అలవర్చుకున్నటువంటి వారు దైవములు. ఆ మాటలు చెప్పి ఇప్పుడు యేసు ఎందుకు దైవమని పిలువబడ్డాడు అంటే, యేసయ్య ఎందుకు దైవంగా పిలువబడ్డాడు అని అంటే చాలా కారణాలు ఉన్నాయి, చాలా పారామీటర్స్ ఉన్నాయి. అందులో ఒకటి కొలస్సీలో రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 2వ అధ్యాయము 9వ వచనం. 2వ అధ్యాయము 9వ వచనం. ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత. దేవత్వము అంటే దేనిని దేవత్వము అని అంటారో ఆ దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. దేవత్వం అనేది క్రీస్తులో ఉన్నది, వాసం చేస్తున్నది గనుక అతడు దైవము. తనలో దేవుణ్ణి కనపరిచాడు కనుక అతడు దైవము అయ్యాడు. అలాగే మనలో కూడా దేవుణ్ణి చూపించగలిగితే, దైవ లక్షణాలు కలిగి మనం జీవించగలిగితే మనమును దైవములము. ఇప్పుడు దేవుడు అనగానే మామూలుగా దేవుడు స్వయంభూడు కదా, దేవుడు స్వయంభుడు. రెండవది దేవుడు సర్వశక్తిమంతుడు.
ఓకే, అనంత జ్ఞాని. ఓకేనా? ఇలా 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 చెప్పుకుంటూ వస్తున్నప్పుడు దేవుడు పరిశుద్ధుడు. దేవుడు పరిశుద్ధుడు అంటే ఏ పాపము చేయనటువంటి వాడు. అంతేకాదు దేవుడు ప్రేమామయుడు. ఇలాంటి సో మెనీ లక్షణాలు కలిగినటువంటి వాడిని దేవుడు అంటారు. అలాంటి లక్షణాలు మొదటి నుండి ఉన్నవాడు అనేటువంటి విషయం మినహా జన్మించిన వాడుగా యేసయ్య, ఉన్నవాడైన దేవుడికి యేసయ్యకు ఉన్న వ్యత్యాసం అది. జన్మ లేనటువంటి వాడు దేవుడైతే జన్మించిన వాడు యేసయ్య. ఈ ఒక్క విషయంలో తప్ప దేవుని నుండి వచ్చినటువంటి శక్తిని, జ్ఞానాన్ని, అధికారమును, సమస్తమును పొందుకొని యేసయ్య కుమారుడైన దేవుడుగా ఉన్నాడు. అలాగే మనము కూడా జన్మించినటువంటి వారం. ఇట్స్ ఓకే. ఇప్పుడు మనం కూడా ఆ దైవ లక్షణాలన్నీ మనలో నింపుకుంటే మనము దేవుళ్ళము. ఇది ఆర్డర్ ఆఫ్ సీక్వెన్స్లో చెప్పుకుంటూ వచ్చినటువంటి కొన్ని మాటలు. ఈ మాటల ద్వారా ఎన్ని రెఫరెన్స్లు చెప్పాను మామూలుగా ఈరోజు మీకు? ఒక యెషయా చెప్పాను, హెబ్రీ చెప్పాను, కీర్తన చెప్పాను, యోహాను 10 చెప్పాను, జకర్యా చెప్పాను, ఓకే, కొలస్సీ చెప్పాను. ఒక 7 రెఫరెన్సులు చెప్పాను. ఇక మధ్యలో ప్రస్తావిస్తూ అక్కడి దాన్ని మీరు గమనించండి అని ఉదాహరిస్తూ కొన్ని రెఫరెన్స్లు చెప్పాను. అవి వేరు. ఈ 7 రెఫరెన్సుల ద్వారా యేసు దేవుడే, కానీ ఇక్కడ యేసే దేవుడు అని నేను చెప్పట్లా. యేసు దేవుడే, కానీ కుమారుడైన దేవుడు. ఇక్కడ ఏం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఎంతమంది దేవుళ్ళు అనేటువంటి క్వశ్చన్కి అసలు అవకాశమే లేదు. కానీ అడుగుచున్నారంటే కొంచెం అవగాహన రాహిత్యంతో అడుగుచున్నారు. అడిగే వాళ్ళని తప్పు పట్టాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే వాళ్ళకి అలా అర్థమైంది. కానీ ఇప్పుడు వెరీ క్లియర్ ఏంటంటే తండ్రి అయిన దేవుడు ఒక్కడే, కుమారుడైన దేవుడైన యేసయ్య వేరు, తర్వాత పరిశుద్ధాత్ముడు వేరు, దైవములమని ఎంచబడినటువంటి మనమును వేరు. తండ్రి అయిన దేవుడికి, కుమారుడైన దేవుడైన యేసయ్యకి వ్యత్యాసం ఉంది. కుమారుడైన దేవుడైన జ్యేష్ఠుడుగా ఉండినటువంటి, ప్రథముడుగా ఉండినటువంటి యేసయ్యకి దైవములుగా ఎంచబడుచున్నటువంటి మనకును వ్యత్యాసం ఉంది. యేసయ్యకి మనకి వ్యత్యాసం ఉంది. కానీ మనమంతా దైవ కుటుంబం, మనిషి కుటుంబం. మనమంతా మనిషి కుటుంబం అని శారీరక దృక్పథంలో చెప్పుకున్నట్టుగా ఆత్మీయ దృక్పథంలో మనమంతా దేవుని కుటుంబం. మన తండ్రి దేవుడు, దేవుని పిల్లలమైన మనము దైవములము. ఓకే, ఇట్ ఈస్ వెరీ క్లియర్. మీకు ఈ కాంటెక్స్ట్ వరకు అర్థమైంది అని నేను అనుకొని ఈ రోజుకి ముగిస్తున్నాను. ఇంకా కూడా మనం మాట్లాడుకోవాల్సి ఉంది. ఓకే, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మీ పాదములకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మీ మాటల్ని ధ్యానించాం. చాలా చక్కగా మీ పిల్లలకి అర్థం చేయించేటువంటి ప్రయత్నం చేశాను. మీ పిల్లలు కూడా విన్నారు. అయితే వారికి ఎంత మేరకి అర్థమైంది అనేటువంటి విషయము మీకే తెలుసు తండ్రి. ఇప్పుడు వారు ఆలోచన పంచుకుంటారు, అప్పుడు నాకు తెలుస్తుంది. అయితే ఎక్కడ కూడా అపార్థానికి తావు లేకుండా చాలా చక్కగా అర్థవంతంగా అర్థం చేసుకోగలిగేటువంటి శక్తి సామర్థ్యాలని దయచేయమని వేడుకుంటున్నాం. తండ్రి అయినటువంటి దేవుడవుగా, ఉన్నవాడవుగా మీ యొక్క స్థాయి చాలా చాలా ఉన్నతమైనటువంటిది.
మేమంతా మీ పిల్లలు. మీ కృప ఉంటేనే, మీ జ్ఞానం మాకు వస్తేనే, ఆ జ్ఞానముతో మేము జీవిస్తేనే దైవములుగా ఎంచబడి మీ కుటుంబంలో అధికారము కలిగినటువంటి వారముగా ఉంటామని నమ్ముచున్నాం. విన్న మీ పిల్లలందరూ దైవములుగా ఉండాలని మనసారా కోరుకుంటూ, వారిని వారి కుటుంబాలని మీరు జ్ఞాపకం చేసుకొని వారికి దైవ స్వభావాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. ప్రతి అవసరాన్ని తీర్చండి తండ్రి. ఈ దినపు పనులలో తోడై ఉండండి. మీ ప్రియ కుమారుడు దైవము, దేవా అని పిలువబడినటువంటి యేసయ్య నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మనకన్న తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తుల వారి యొక్క కృపారక్షణ, పరిశుద్ధాత్మీయ అన్యోన్య సహవాసము, సహాయం ఈ మాటలు విన్నటువంటి మనందరికీ దేవుడు సెలవిచ్చినటువంటి మాదిరిగా దేవుని వాక్యమును నింపుకొని దైవ గుణములు